తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మాధురి గారు. గురుగారు, మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది? సో ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకున్నామంటే ఇప్పటిదాకా మనకు నడుస్తుంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. సో మీరు కనుక గమనించుకున్నారనుకోండి, కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మన ఇండియాలోనే కాదండి, మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి, ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూలిపోయినాయి అనమాట. ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది రగిల్చేసి జరిగింది. అలాగే నేచర్లో కూడా మనకి కాలిఫోర్నియాలో ఒక 40 కిలోమీటర్స్ పొడవున అడవులన్నీ కాలిపోయినాయి. తర్వాత మనకి కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంది చనిపోవటం జరిగింది అనమాట. ఇలా క్రోధి కోపం అనమాట. చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి, ఎప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం, ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటి వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు. ఎందుకు విశ్వవసు అంటే, విశ్వం అంటే యూనివర్స్, ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి యూనివర్స్. వసు అంటే సంపదలు, అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, అందుకని విశ్వవసు నామ సంవత్సరం. అంటే ఈ మాటలతోటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్ గా అనిపిస్తుందండి. పర్ఫెక్ట్లీ రైట్. అంతేకాదండి, నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాసులకు బాగుందండి. టోటల్ 12 రాసులకు ఎక్సెప్ట్ 1-2 తప్ప మిగతా 10 రాసులు చాలా బాగున్నాయి. 3-4 రాసులు సూపర్ అల్టిమేట్గా ఉన్నాయి. అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో, విశ్వవసు నామ సంవత్సరం అని పేరు పెట్టుకున్నారనమాట. అయితే విశ్వం అంటే యూనివర్సు, వసు అంటే సంపద, వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి. అంటే ఈ విశ్వం చాలా పెద్దది, యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది. తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి. అంటే బ్యూటిఫుల్గా, ఇది అంతా బ్యూటీ అయిన నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటుంది, ఎంతో సంపదతో నిండి ఉంది, అంతా మండే, దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట. లేదు అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట. ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి, గొడవలు అయినప్పుడు ఓళ్ళల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒకనొక టైంలో అందరూ వస్తారు. ఎందుకు చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు, ఉదయం లేగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం, మరుచుకునే దేనికి ఏం చేస్తాం, అయ్యింది ఏదో వదిలిపెట్టండి, ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి, ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధ్య కుదిర్చి ముందుకు పంపిస్తారు. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను. ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది, అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది. ఇది కూడా అంతే, ఇప్పుడు దాకా గొడవ పడ్డారు, అయ్యిందో అయిపోయింది, విశ్వం చాలా పెద్దది, చాలా ఆపర్చునిటీస్, చాలా రిసోర్స్ ఉన్నాయి, ఎంజాయ్ ఇట్, గో హెడ్ అన్న దానికి కూడా సింబాలిక్ గా విశ్వవసు నామ సంవత్సరం అండి. గురుగారికి నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనుకోవచ్చా అండి నక్షత్రాన్ని? ఇదే పవర్ఫుల్ అండి అన్నిటికీ. కరెక్ట్ అయితే ఓకే. అయితే వీళ్ళ గుణగణాలు ఎలా ఉండబోతున్నాయి, సో వీళ్ళు ఏం చేస్తే రాణిస్తారన్న విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మన క్రికెట్ లో కానివ్వండి, మూవీలో కానీ లాస్ట్ 10 minutes షో అంతా ఉండేది, అలానే ఈ టోటల్ అంతా ఈ రేవతిలోనే ఉంటుంది ఉండేదంతా పవర్ అంతా. ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి నామ నక్షత్రం దే, దో, చాచి అన్న లెటర్స్ అంతా ఇందులోనే ఉంటాయండి. వీళ్ళకి అధిపతి బుధుడు, ఓకే, పోషణుడు ఆదిదేవత అని మనకు చెప్తా ఉంటారు. ఇది స్టార్ ఆఫ్ వెల్త్, ధనము సంపదలు కావాలంటే ఈ నక్షత్రం వాళ్ళని కొట్టుకోవాలి. ఓకే. తర్వాత నూరిష్మెంట్ అండ్ ట్రాన్సెంట్, అంటే బాగలేదు దానికి మనకు ఒక జీవం కావాలి కదండి, ఒక జీవం కావాలి. మనం ఇందాకేం చెప్పుకున్నాం, ముందు నక్షత్రాల్లో స్పిరిచువల్ ఎనర్జీ అయిపోయిన దాని నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవటం, ఇదంతా అయిపోయిన తర్వాత మనం కొత్త ఊరు వెళ్ళిపోయాము, ఏమి లేదు జీరోతో స్టార్ట్ చేసాం, పరిచయాలు. అక్కడ మనకి ఎందుకు వెల్త్, సంపద కావాలి కదా, ఐశ్వర్యం కావాలి కదా, ఐశ్వర్యం అంటే పిల్లలు కానివ్వండి, తర్వాత అష్టలక్ష్మి విద్య కానివ్వండి, అష్టలక్ష్మి కంటే ఇంకా 8 మంది లక్షలు ఉంటారు, మొత్తం కలిపి ఐశ్వర్యం ఉండాలి కదా. అదే కదా మన హోల్ పర్పస్ ఎండ్ ఏంటంటే ఐశ్వర్యంగా ఉండాలి కదా. అదే కదా ఇంత మనం ట్రావెల్ చేసింది, ఎంత చదువుకుంది, ఎంత చేసేది, ఇంత కష్టపడేది, ఫైనల్గా సంపదలతో మనం ఉండాలని, హ్యాపీగా ఉండాలని. ఇదే ఆ నక్షత్రం రేవతి. అశ్విని నుంచి తిరిగితే లాస్ట్ అనిపించేది. అంతేకాకుండా వీళ్ళు ప్రొటెక్టింగ్ అండ్ గైడింగ్ ద హోమ్ సోల్, హోమ్ ఎన్విరాన్మెంట్, ఒక ఇంటి ఎన్విరాన్మెంట్ని, మన నివాసం ఉండే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సింది, గైడ్ చేయాల్సిందంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. రెస్టింగ్ వీళ్ళకి కందాయ ఫలితాలు కనుక చూసుకుంటే 1, 2, 1 అని చూపిస్తుంది. అంటే 1 బేసి సంఖ్య కాబట్టి వీళ్ళకి విశేషమైన ధనలాభం ఉంటుంది,
ఎండాకాలంలో జూన్ వరకు, అక్టోబర్ వరకు, ఆ తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు సమ ఫలితం. ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. నవంబర్ నుంచి అగైన్ బేసిస్ ఎక్కువ ఉండటంతో ధనలాభం విశేషంగా ఉంది. టోటల్గా ఒక రకంగా చూసుకుంటే ఈ కందాయ ఫలితాలు వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా రేవతి నక్షత్రం వాళ్ళు 4 గ్రహాలు గురువు, శని, రాహు, కేతులు కనుక అది చూసుకుంటే వీళ్ళ మీద ఇంపాక్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉందండి. కాబట్టి శని ఇది మీనరాశిలో ఉంది కాబట్టి అండి, మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నక్షత్రం బాగుండదు, కానీ ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుందండి. వీళ్ళకి ఏలినాటి శని మధ్య ఉన్నత ఏమంటారంటే నెత్తి మీదకి వచ్చేస్తాడు, పీక్ స్టేజ్లో ఉన్నారనమాట శని. అందుకని కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అది మన రాసులు చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, బట్ నక్షత్రం వైజ్ అంటే ఇది ప్రిసైజ్గా ఉంటుంది. ఇంకా ఈయనకి చూస్తే గురువు వల్ల సంపద, ఐశ్వర్యం, సంతోషం వస్తుంది. చూడండి, ఒక గురువు సంపద, ఐశ్వర్యం, సంతోషం. శని వల్ల ధనప్రాప్తి. ఇంకేం కావాలండి వీళ్ళకి? ఏం అవసరం లేదు కదా, ఉన్నాయి కదా. రాహు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కేతు వల్ల ధనలాభం, సుఖం. సో ఏదైనా కానీ ఒక నెగిటివ్ వర్డ్ లేని నక్షత్రం ఏదైనా ఉంటే అది రేవతి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉండటంతో శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఇవన్నీ చక్కగా ఉంటాయి. శనికి మేజర్ తైలాభిషేకం చేయాలి, తర్వాత ఆధ్యాత్మికంగా ఉండాలి, తర్వాత చేసిన పనిని ప్రతిదీ దేవుడికి సరెండర్ చేయాలి, ఎక్కువగా అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి, హోమాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకు అవసరమైన దాన్ని బట్టి ధనం లేకపోతే, ధనం సరిగా రాకపోతే, ఎందుకంటే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గ్రహాలు అనుకూలంగా ఉండి రిజల్ట్ రాలేదు అంటే ఎక్కడో ఏదో సంథింగ్ తేడా జరిగింది. ఇవి హోమాలు, యజ్ఞాలు ఇవి చేపిస్తూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, బాగుంటుంది. కుబేర పాశుపతం చేసుకుంటే ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి చక్కగా ఉంది. వీళ్ళకి ప్రమోషన్స్ అవి కనుక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రాజశ్యామలా కనుక చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ వీళ్ళకి సహజంగా బాగుండాలి, బట్ స్టిల్ ప్రాబ్లంలో ఫేస్ చేస్తూ ఉన్నారంటే అమృత మృత్యుంజయ పాశుపతం హోమం పెంచుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే గురుగారు, రేవతి నక్షత్రానికి సంబంధించిన విషయాలతో పాటు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.